తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఇద్దరు విద్యార్థులను మింగేశాయి. హైదరాబాద్ షేక్పేట్లో లారీ డ్రైవర్ 7 ఏళ్ల బాలికను బలి తీసుకోగా మేడిపల్లి జిల్లా కాచవాని సింగారంలో టిప్పర్ డ్రైవర్ 10వ తరగతి విద్యార్థిని పుట్టనబెట్టుకున్నాడు. షేక్పేట్లో ఓవర్ స్పీడ్ గా వెళ్లిన లారీ బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో చిన్నారి అధర్వి బైక్ పై నుంచి ఎగిరి లారీ కింద పడింది. ప్రమాదంలో అధర్వి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి కళ్ల ముందే లారీ కింద పడి నుజ్జును చావడం చూసి అందరూ షాక్ అయ్యారు. అందరినీ కంటతడి పెట్టించింది ఆ ఘటన. యాక్సిడెంట్ కాగానే అక్కడున్న స్థానికులంతా లారీ డ్రైవర్ను చితకబాదారు. లారీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఉదయం 8 గంటల తర్వాత సిటీలోకి లారీలకు అనుమతి లేకపోయినా హెవీ వెహికల్స్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూనే ఉన్నాయి. షేక్పేట్లో రోడ్లు కూడా సరిగా లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు బాధ్యులు కాదు అన్నట్టు పక్కన పెడితే సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అక్కడ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు అంతమంది ఉన్నారు, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ దట్ థింగ్ దట్ సంబడీ ఈజ్ యాక్చువల్లీ ప్రపోజింగ్? లారీలు ఆ టైంలో రాకూడదు అన్నారు. ఓకే, లారీ కాకుండా కార్ వచ్చిన ఆ మూమెంట్లో సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది కదా, స్కిడ్ అయింది ముందు బండి అక్కడ. సో దానికి ఏం చేస్తాం మనం? ప్లస్ అక్కడ దాన్ని స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ అంత ఎత్తుకు పెట్టడం వల్ల కూడా ప్రాబ్లమే కదా. అంటే ఏదైనా నష్టం జరిగింది ఫ్యామిలీకి, మాకు ఆ టైంకి అలా జరిగింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా ఇనిషియేట్ తీసుకొని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అంటే మార్నింగ్ 10 తర్వాత హెవీ వెహికల్స్ అలో, 12 తర్వాత అలో, ఏదో సంథింగ్ ఏదో ఉంది కదా, అది కొద్దిగా మార్చితే బాగుంటుందేమో అనేది మా ఇంటెన్షను. ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో స్కూటీ టిప్పర్ ఢీకొన్న ఘటనలో 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. 14 ఏళ్ల తేజ చౌదరి నల్లమల్లారెడ్డి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం పర్వతాపూర్ స్పాం జిల్లా గ్రేడ్ కమ్యూనిటీ కాలనీలో ట్యూషన్కి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ స్కూటీ ఢీకొన్నాయి. తేజ టిప్పర్ ముందు టైర్ కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు.